మెయిన్గా క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ తినకూడదు అని అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ మనం మామూలుగా తినే కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ అనేవి క్రూసిఫెరా ఫ్యామిలీకి చెందిన వెజిటబుల్స్. గాయిట్రోజన్స్ అంటే ఐడిన్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. గాయిట్రోజన్స్ కానీ మనం తినే ఆహారంలో మనం తినే క్వాంటిటీ థైరాయిడ్ని ఎఫెక్ట్ చేయదు. అంటే మనం రోజు ఒక పావు కిలో, అర్ధ కిలో క్యాబేజ్ తినం కదా మనము. అట్లా దానివల్ల మనకు వెంటనే ఏమీ ప్రమాదం రాదు. రెగ్యులర్గా తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు థైరాయిడ్ ప్రాబ్లము అంత కంట్రోల్లో ఉండకపోవచ్చు. కానీ ఎవరు అట్లా రోజు క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రకోలీ కానీ ఇవన్నీ మనము చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటేనే దాన్ని ఎఫెక్ట్ అవుతుంది థైరాయిడ్. సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే మీరు తినేది ఒక 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, అది కూడా వారంలో ఒకసారైనా లేకపోతే నెలకు ఒక 2 సార్లైనా తింటారు. అంత తప్పించి ఇంకా ఎక్కువ తినరు కదా. సో న్యాచురలీ వీటి వల్ల మీ థైరాయిడ్ ఏమీ ఎఫెక్ట్ కాదు అని చెప్తాం. సో యూజువల్గా ఎప్పుడైనా తరచుగా తినకుండా ఎప్పుడైనా తినడంలో ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళకి. కానీ ఐడిన్ సాల్ట్ ఎక్కువ తిన్నా కానీ, ఐడినేటెడ్ ఇప్పుడు ఏదైనా జంక్ వీళ్ళది ఉంటారు కదా క్వాక్స్, వాళ్ళు కూడా ఏదైనా ఎక్కువ ఐడిన్ ఉన్నది ఇస్తే మాత్రము థైరాయిడ్ హార్మోన్ వీళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది.